డిసెంబర్ 21 దేవుని వాగ్దానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతనమైనటువంటి దినాన్ని కలిగి ప్రభుని ఆరాధించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. ప్రతిరోజు దేవుని వాక్యము మనలను ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరం కూడా బలము పొందుకున్న వారంగా ఆయన సమాధానాన్ని ఆస్వాదించి దానితో భూమి మీద జీవించగలిగే ధన్యత ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఆయనకు ఇష్టమైన వారుగా జీవించాలి. భూమి మీద సమాధానం కలిగి ఉండాలి అని ఆశపడే ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టలైన వారుగా ఉన్నప్పుడు మాత్రమే దానిని పొందుకోగలుగుతారు అని దూత గానాన్ని మనము గమనించాలి. వాగ్దానాన్ని పొందుకోవడం, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం, ఆ గొప్ప వాగ్దానం ద్వారా మనం ముందుకు వెళ్ళటం అనేది ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన దీవెన. ఈ దీవెనలో మనం ముందుకు కొనసాగుటకు ఈ దినమంతా ప్రభు సమాధానంతో నింపబడి దేవుని ఆశీర్వాదపు జలులలో మనం ముందుకు కొనసాగుటకు ఆయనకి ఇష్టమైన వారిగా ఉండటానికి మనము ఇప్పుడు మన జీవితాన్ని మరల్చుకోవాలి. యెషీ కుమారుడు దావీదును కనుగొంటిని, ఆయన నాకు ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని ప్రభు చెప్పగలిగాడు కదా. ఎలా చెప్పగలిగాడు? తప్పు చేసినప్పటికీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగినప్పుడే దేవునికి ఇష్టలుగా మారగలుగుతారు. అలాంటి ఇష్టత కలిగే జీవితాన్ని నువ్వు దేవుడి దగ్గర కలిగి ఉన్నప్పుడు, ప్రభువులో కొనసాగించగలిగినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి భూమి మీద గొప్ప సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి సమాధానంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలకు నీ సమాధానం అనుగ్రహించండి. నీకు ఇష్టమైన వారిగా జీవించే ధన్యత, భాగ్యము నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన కార్యములలో అన్నిటిలో వారు తండ్రి జయమును పొందుకునే సహాయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది ఇవ్వండి. నీవే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.